ఇది తెలుసుకోవాలి. ఇవన్నీ మనము మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఉత్తానే మేము అక్రమంగా సక్రమంగా మాట మీరు మాట్లాడదు, దాన్ని వ్యతిరేకించాలి, దాన్ని మీరు ఖండించాలి, మీరు వెనక్కి తీసుకోవాలి. 76 వరకు మీరే మంత్రులు ఉన్నప్పుడు వాళ్ళ అవకాశాలు మంత్రులు ఉన్నారు కదా మేము వచ్చినప్పుడు, ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు వరకు వాళ్ళు అనుభవించారు. మేము అప్పటి నుంచి వచ్చిన రాజకీయ పరిణామంలో మేము హ్యూజ్ కమ్యూనిటీ ఎక్కువగా మేము సహజంగా ఉంటాం. మొత్తం పాపులేషన్ మేము 70% ఉన్నాం, 30% వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ప్రాంతం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చినాం? 1962 కూడా పెరిగింది. సంజీవ్ అన్న ఎక్కువ మాట్లాడిస్తాను. 1,32,000 జనాభా లంబాడ సామాజిక వర్గంది. 71 ఇది 76లో కలిపిన తర్వాత 81 వరకు 11,85,000 జనాభా పెరిగిందన్న. ఎస్టీ స్టేటస్ పెరిగే వరకు 1971 సంజీవ్ 30 నుంచి 40 ఇది తెలంగాణ కూడా ప్రమాదం రేపు పొద్దుగా ఆదివాసులకు. ఎందుకు? మహారాష్ట్ర బీసీ, ఛత్తీస్గఢ్ ఎస్సీ, రాజస్థాన్ ఓసీలో రిజర్వేషన్ల కోసం ఉన్న లంబాడీలు ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లంబాడీల లెక్కలు జరిగింది 1971లో. తెలంగాణలో ఉన్న లంబాడీలను ఎస్టీలలో అప్పుడు లేవు కాబట్టి ఆ జనాభా లెక్కల్లో మేము రాలేదు. అప్పుడన్నా మీకు తెలుసు 71లో జనాభా లెక్కలు ఎవరెవరు చేసింది? ఎస్టీలు మహిళలు మాత్రమే జనాభా జనాభా అయితే వస్తుంది కదన్నా. బీసీ జనాభా లెక్క జరిగిందా? వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు బీసీలో ఉన్న వాళ్ళు ఎస్టీలో జాబితా వచ్చిన ఎస్టీ జనాభా కిందనే లెక్క కడతారు కదా, జనాభా ఆటోమేటిక్ గా పెరుగుతుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న అది గమ్మతుంది. మనకు వచ్చే అనుకుందాం 31లో మేము 3 లక్షలు, ఇప్పుడు నువ్వు 41లో 4 లక్షలు, 71 మహబాద్ పోయి మాట్లాడు. తండాలు 1980s కు ముందు తండాలు ఉన్నాయా? ఇప్పుడున్న తండాలన్నీ డోర్నకల్ ఎవరిదన్నా, ఇవాళ మహబాద్ ఎవరిదన్నా, అక్కడ రెడ్ల కోటలు అలా కమ్మల కోటలు అని లంబాడ కోటలు అయిపోయినాయి. వాళ్ళు ఎడు చూసినా 2000 తండాలు బంజారా వేరన్నా.